సైట్గా దానికి సంబంధించినటువంటి అక్కడ 2000 దాదాపు 3000 ఎకరాలు జియో హెరిటేజ్ సైట్గా ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి. నేవీ ఐఎన్ఎస్ కళింగకు సంబంధించి దాదాపు 1000 ఎకరాల మేర గతంలో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో వారు ఆధీనంలో ఉంది. మిగిలినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. దానికి ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున అక్కడ రోడ్ల నిర్మాణం కానీ రోడ్ల ఫార్మేషన్స్ కానీ, నేను చూసింది అయితే రోడ్స్ ఫార్మేషన్ కానీ, ల్యాండ్ లెవెలింగ్ కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలింపు కానీ, ఉన్నటువంటి ఆ ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాటిని రిమూవల్ కానీ, లేదా సిఆర్జెడ్ నామ్స్ ప్రకారం విరుద్ధంగా జరుగుతున్నటువంటి తవ్వకాలు కానీ ఇవన్నీ కనబడ్డాయి. ఇంకా నిన్న వెళ్ళి కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేదా వారి పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వారు చేశారనేటువంటిది ఇంకా చెప్తా ఉన్నాను. 45 రోజులు ఇంకా రేపు ఇంకా 5 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు అధికారంలోకి వచ్చి 45 రోజులు అయింది. 45 రోజులుగా పని జరుగుతూ ఉంది. సరే, అంతకుముందు కూడా జరిగిపోయింది, మా హయాంలో జరిగిపోయింది అనుకుంటే మరి వచ్చిన రోజు వారు అధికారంలోకి ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత వారు నిలిపేసి ఉంటే బాగుండేది కదా. సో ఇవన్నీ కూడా ఎవరు దీని వెనకాతలు ఉన్నా, ఏ సొసైటీ ఉన్నా దాంట్లో